అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం వేద పండితులు ముహూర్తాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాణ స్వీకార స్థలంపైన సమయంపైన కూటమి శిబిరంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. తిరుగులేని మెజార్టీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారు. బాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ రాయడానికి సమాయత్తమవుతున్నారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చాక సీఎం పదవి ప్రమాణంపై ముహూర్తం ఖరారు చేయనున్నారు. మంగళగిరికి తూర్పు దిశలో ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే బావుంటుందని ఇప్పటికే చంద్రబాబుకు వాస్తు పండితులు సలహా ఇచ్చారు. ఈ నెల 9 లేదా 12న సీఎంగా ప్రమాణం చేయటం బెటర్ అని వేద పండితులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. మోదీ ప్రధానిగా మూడోసారి ఈ నెల 8న పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉన్నందున చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ వచ్చే అవకాశం ఉండటంతో చంద్రబాబు పదవీ ప్రమాణ సమయం, స్థలంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. 12వ తేదీన పదవీ ప్రమాణం చేయాలని వేద పండితులు సూచించినప్పటికీ టీడీపీ క్యాడర్ ఆమోదించడం లేదు. ముహూర్తం లేట్ అయితే క్యాడర్లో జోష్ తగ్గుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చంద్రబాబు పదవి ప్రమాణ స్వీకారోత్సవ సమయం ఖరారయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైన అనువైన వేదికను ఏర్పాటు చేయడానికి పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. చంద్రబాబు పదవీ ప్రమాణ కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి టీడీపీ ముఖ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయాలని అక్కడి రైతులు ఇప్పటికే టీడీపీపై ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున విశాలమైన స్థలాన్ని ఎంపిక చేయడానికి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అక్కడ అనేక నిర్మాణాలు వెలియటంతో వేరే స్థలాలను పరిశీలిస్తున్నారు. అమరావతికి సమీపంలో ఉన్న రాయపూడి వద్ద చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఇప్పటికే అక్కడికి 25 లారీల ద్వారా సభాస్థలికి అవసరమైన సామాగ్రి చేరుకుందని సమాచారం. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు 4వసారి కాబోతున్నారు. ఎన్టీఆర్ కూడా టీడీపీ తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.